హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద డిప్లొమాట్ హిందీలో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగులో వస్తుందో లేదో కూడా తెలీదు. ఈ రివ్యూకి వ్యూస్ వస్తాయో లేదో కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఇది బాలీవుడ్ మూవీ, తెలుగులో లేదు. అయినా సరే ఒక మంచి మూవీకి రివ్యూ ఇచ్చాననే ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. నాకు రియల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి, నాకు కూడా తోడా హిందీ ఆతా హై కాబట్టి, హిందీ అర్థం చేసుకోగలను కాబట్టి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు, చూడడం అయితే జరిగింది. రన్ టైం 2 hours ఉంది, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. డిప్లొమాట్ అంటే తెలుగులో దౌత్యాధికారి. ఒక దేశం తరపున ఇతర దేశాలతో సంబంధం ఏర్పరచడానికి మరియు చర్చలు జరపడానికి నియమించబడిన ఒక అధికారి. అంబాసీలో పనిచేసేవారు, అది కూడా ఫారెన్ కంట్రీలో ఉండే. 2017లో రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అయితే దీన్ని తీశారు. అప్పట్లో న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చేది, నాకు కూడా గుర్తుంది. ఉజ్మా అహ్మద్ అనే అమ్మాయిని పాకిస్తాన్కి చెందిన తాహిర్ అనే ఒక వ్యక్తి పాకిస్తాన్కి రప్పించుకొని తనని బలవంతంగా పెళ్లి చేసుకుని ఫ్రాడ్ చేసి టార్చర్కి గురి చేస్తాడు. అసలు ఆమె ఎలా మోసపోయింది, మరి అక్కడ నుండి ఆ అమ్మాయి ఇండియా రిటర్న్ ఎలా తిరిగి వస్తుంది? అప్పటి టైంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారు, భారత రాయబార కార్యాలయం, ముఖ్యంగా డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ గారు చేసిన కృషి ఏంటన్నది మూవీలో చూస్తారు. ఈ మూవీ ప్లాట్ లైన్ కూడా ఇదే. ఇప్పుడు మూవీ ఎలా ఉంది అని అంటే మాత్రం నాకైతే నచ్చింది భయ్య. రియల్ స్టోరీని సూపర్గా చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు. నాకు రియల్ స్టోరీకి అవసరం లేకపోయినా అడ్డమైన ఎలివేషన్లు, డైలాగ్స్, పాటలు, ఫైట్స్ ఇలా ఉంటే అస్సలు నచ్చదు. ఈ విషయంలో డైరెక్టర్ స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, మంచి థ్రిల్లింగ్గా చూపించారు. దేశభక్తి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధే లేదు. 2 hours మూవీలో ఒక్క వేస్ట్ సీన్ లేదు. వేరే దేశంలో అనుకోకుండా ఇరుక్కుపోయి అక్కడి నుండి ఎలా బయటపడాలో తెలియక నానా బాధలు, హింసకి గురవుతున్న చాలామంది అండ్ రిటర్న్ వాళ్ళ దేశం వెళ్ళాలనుకుంటే అంత ఈజీ కాదు. అలాంటిదే మన శత్రు దేశం పాకిస్తాన్ అయితే ఎలా ఉంటుంది, ఆ ప్రొసీడింగ్స్ ఏంటి, ఆ చట్టపరమైన అనుమతులు ఎలా వస్తాయి, ఇండియన్ ఎంబాసీలో పనిచేసే వాళ్ళ జాబ్ ఎంత టఫ్గా ఉంటుంది, అవన్నీ కూడా బాగా చూపించారు. అడ్డమైన డైలాగులు పెట్టలేదు, మాటల్లోనే షార్ప్ ఆన్సర్స్ ఉంటాయి. ఎమోషన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటుంది. అలాగే మనలో ఫైర్ కూడా ఉంటుంది. యాక్షన్ అయితే ఏం లేదు. లాస్ట్ క్లైమాక్స్లో ఆమెను వాగా బార్డర్కి తరలిస్తున్నప్పుడు చిన్న చేజింగ్ సీన్ వస్తుంది, అంతే. ఎక్కడ హీరోయిజం అనేది ఉండదు, స్టోరీనే హీరో. కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే ఎక్కువ ట్విస్టులు లేకపోవడం, జరిగిన స్టోరీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఎంగేజింగ్గా ఉండదేమో. మరి పాకిస్తాన్ కోర్టుని మాత్రం బ్యాడ్గా చూపించలేదు. అక్కడ జడ్జి ఇచ్చే తీర్పు కానీ, అతను కొట్టే డైలాగ్ కానీ బాగుంది. అండ్ లాస్ట్లో అమ్మ నువ్వు చదువుకున్నావు, అన్నీ నీకు తెలుసు, 28 years నీకు, ఎలా ఒకటి చేతిలో మోసపోయావు, ఎలా నమ్మేశావు అని ఒక క్వశ్చన్ అడిగితే ఆమె ఇచ్చే ఆన్సర్ సూపర్ అనిపిస్తుంది. మాటలు తోటాలా పేలుతాయి. పాకిస్తాన్లో పెన్న పట్టరు కానీ గన్న పడతారు, అంత క్రూరంగా ఉంటారు. అక్కడ మహిళల పరిస్థితి ఏంటి అన్ని బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జాన్ అబ్రహం యాక్టింగ్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఫైట్స్, పాటలు, హీరోయిన్స్, మాస్ యాక్షన్ అంశాలకు దూరంగా బాగా యాక్ట్ చేశారు. సాదియా కతీఫ్ ఉజ్మా క్యారెక్టర్లో బాగానే ఎమోషన్స్ క్యారీ చేశారు. విలన్ అయితే క్రూరంగా ఉన్నాడు, వాడిని చూస్తే భయం వేస్తుంది. టెక్నికల్గా కూడా చాలా క్వాలిటీగా ఉంది. మూవీలో విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయింది. మరి ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయులు గర్వించదగ్గ సినిమా. భారతీయులు ప్రతి ఒక్కరు చూడండి. సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ అందంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.